ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త ఇది. నిజంగా ఈ వార్త చెప్పడానికి కూడా ఒళ్ళు గగురు పొడిచే ఆ దృశ్యాలు మీకు చూపించడానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి ప్రమాదం ఇది. కంటైనర్ను ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో 6 స్పాట్లోనే చనిపోయారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా 25 ఏళ్లలోపు వయసు వారే. ప్రమాదంలో టయోటా ఇన్నోవా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టుగా గుర్తించారు. అంతకుముందు పార్టీలో ఎంజాయ్ చేసిన వీడియో కూడా వైరల్గా మారింది. చెల్లా చెదురుగా మృతదేహాలు పడిపోయాయి. మామూలుగా కాదు, తలలు ఎగిరిపడ్డాయి. ఎస్, ఇదొక భయంకరమైన యాక్సిడెంట్. అసలు మీకు చూపించేందుకు కూడా ఆ దృశ్యాలు నిజంగా విచలితమైన దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్స్. అవి మీకు చూపించేందుకు కూడా కొన్ని పారామీటర్స్ అడ్డొస్తాయి. అలాంటి దృశ్యాలు అవి. అంతటి భయంకరమైనటువంటి ప్రమాదం అది. వీళ్ళంతా కూడా దాదాపు 25 ఏళ్లలోపు వయసు వారే. నిజంగా ఆ దృశ్యాలు చూడడానికి కూడా ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు. కొన్ని నిబంధనల కారణంగా ఆ దృశ్యాలు పూర్తిస్థాయిలో మీకు చూపించలేకపోతున్నాం. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులే ప్రమాదంలో మృత్యువాత పడ్డ యువతి యువకులు. వీళ్ళంతా కూడా 25 సంవత్సరాల లోపు సంబంధించిన వయసు కలవారు. కంటైనర్ను ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో 6 అక్కడిక్కడ మృతి చెందారు. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా 25 ఏళ్లలోపే వాళ్ళే. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో, ప్రమాదానికి ముందు పార్టీలో జరిగిన దృశ్యాలవి. పార్టీ చేసుకుంటున్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. 6 మొత్తం 6 యువతి, అందులో 3 యువకులు, 3 యువతులు. 6 కూడా కలిసి పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు అవి. ప్రమాదానికి ముందు పార్టీలో దృశ్యాలు, ప్రమాదం తర్వాత జరిగినటువంటి ఆ భీభత్స భయానకమైనటువంటి వాతావరణం, దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఒకసారి చూడవచ్చు. ఏం జరిగిందో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఉత్తరాఖండ్లోని రాజధాని డెహ్రాడూన్లో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. మీకు దీనికి పూర్తి స్థాయి అంశాలు వివరించే ప్రయత్నం చేస్తాను. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇన్నోవా కారు వేగంగా వెళ్ళి లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 విద్యార్థులు అక్కడే దుర్మరణం చెందారు. మీరు చూస్తున్న దృశ్యాలు అవి. దుర్మరణం చెందిన విద్యార్థులకు సంబంధించిన ఫోటోలు అవి. మృతుల్లో 3 అబ్బాయిలు కాగా మరొక 3 అమ్మాయిలు ఉన్నారు. మద్యం సేవించి అతివేగంగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి దాటాక డెహ్రాడూన్లోని ఓఎన్జీసీ చౌక్లో జరిగిన ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. షెహ్రాన్పూర్ చెందిన సునీల్ అగర్వాల్ అనే టపాసుల వ్యాపారి ధన్తెరాస్ పండుగకు ముందు ఈ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆయన కుమారుడైన అతుల్ అగర్వాల్ స్నేహితుడు ఒకరు కొత్త కారు కొన్నందుకు పార్టీ ఇవ్వాలంటూ బలవంతం చేశాడు. దీంతో సోమవారం రాత్రి జఖాన్లోని సిద్ధేష్ అగర్వాల్ ఇంట్లో అతుల్ తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. తర్వాత తిరిగి వస్తుండగా ఓ లగ్జరీ కారు వారి వాహనాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళింది. ఎస్, ఇక్కడే ఆ వాహనం మనల్ని దాటుకుంటూ ముందుకెళ్ళింది కదా, మనం కూడా దాన్ని చేద్దాం. ఇంతలో 6 ఎవరో ఒకరు ఈ పనికి మాలిన సలహా ఇచ్చారు. ఆ వాహనాన్ని మనము చేద్దాం, మనం ఎందుకు స్లోగా వెళ్ళాలి, ఎస్ కమాన్ గో అంటూ అక్కడ అతన్ని ఉసిగొల్పాడు. వాహనం నడుపుతున్న వ్యక్తిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడే సరిగ్గా అదే ఆ టెంప్టింగే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. లగ్జరీ కారు వాహనాన్ని ఓవర్టేక్ దాన్ని చేయబోయే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళ్తున్న ఓ కంటైనర్ ట్రక్కును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. తర్వాత చెట్టును ఢీకొట్టింది. ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రమాదం ఏ రకంగా ఉంటుందో. నేను చెప్పే స్టోరీ ఆధారంగా మీకే అర్థమవుతుంది. ఇక తర్వాత జరిగింది చెప్తాను. ఒక్కసారి గుండెలు బిగపట్టుకొని ధైర్యంగా ఈ వార్త వినండి. ప్రమాద తీవ్రతకు వాహనం సన్ రూఫ్ పగిలిపోవడంతో పాటు 2 తలలు శరీరం నుంచి విడిపోయి రోడ్డు మీద గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. ఎస్, అంతటి భయంకరమైన యాక్సిడెంట్ ఇది. వార్త చెప్పే ముందు మీకు చెప్పాను, ఒక్కసారి ధైర్యం చేసుకొని వినమని. 2 తలలు శరీరం నుంచి పడిపోయి రోడ్డు మీద గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. ఆ దృశ్యాలు కొన్ని నిబంధనల మేరకు మీకు చూపించలేకపోతున్నాం. అయితే ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్న ఆ వీడియోను ఎక్స్ కూడా డిలీట్ చేసింది. నిబంధనలు అడ్డొచ్చే కారణంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కూడా ఆ వీడియోను డిలీట్ చేసింది. ఇక వాహనం యజమాని, దాన్ని నడుపుతున్న అతుల్ కూడా ఈ ప్రమాదంలో అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇది ఒక భయంకరమైన యాక్సిడెంట్. మామూలు వేగంతోనే చెక్ పాయింట్స్ దాటుకుంటూ వెళ్ళిన వీరి వాహనం ఓఎన్జీసీ జంక్షన్ దగ్గర ప్రమాదానికి గురయ్యే ముందు ఒక్కసారిగా వేగాన్ని అందుకున్నట్టుగా
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు ఇన్నోవా ఢీకొట్టిన తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ట్రక్కు మామూలు వేగంతోనే ప్రయాణిస్తోంది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ తప్పేం లేదని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో 6 చనిపోయి ఒకరి పరిస్థితి క్రిటికల్గా ఉన్నప్పటికీ పోలీసులు ఫిర్యాదు చేయడానికి వారి కుటుంబ సభ్యులెవరు ముందుకు రాలేదు. ఇదే ట్విస్ట్. కుటుంబ సభ్యులెవరు దీనిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదంటే సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత తప్పెవరిదో చాలా క్లియర్గా అర్థమవుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన 6 కునాల్ కుక్రేర్నా, అలాగే అతుల్ అగర్వాల్, కునాల్ కుర్కెర్జా, అతుల్ అగర్వాల్, రిషబ్ జైన్, నవ్య గోయల్, కామాక్షి, గునీత్గా గుర్తించారు. వీరిలో కుజ్రేజాది హిమాచల్ ప్రదేశ్ కాగా మిగిలిన 5 డెహ్రాడూన్ చెందిన వారే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సిదేశ్ అగర్వాల్ ప్రస్తుతం డెహ్రాడూన్లోని సినర్జీ హాస్పిటల్లో చేర్పించారు. అతని పరిస్థితి కూడా విషయంగా ఉంది. సో వీళ్ళందరి వయసు కూడా 19, 22, 24, 25 లోపే. నిజంగా 6 యువకులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వాహనం చేజింగ్ కార్ కోసం ఇదంతా జరిగింది. 5 చనిపోయారు స్పాట్లోనే. ఇంకొకరు సీరియస్గా ఉన్నారు ప్రస్తుతం సిదేశ్ అగర్వాల్. అతని పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది. దీనంతటి కూడా పండగ ముందు నాన్న కొత్త కారు కొనిచ్చాడు. ఎరా కారు ఎలా ఉంది, మాకు పార్టీ ఇవ్వ అంటూ ఆ ఫ్రెండ్ ఒత్తిడి చేయడం, పార్టీ కోసమని అందరూ కూడా ఒక దగ్గర గుమిగూడారు. పార్టీకి యాక్సిడెంట్ ముందు పార్టీ చేసుకునే విజువల్స్ అవి. ప్రమాదానికి ముందు పార్టీలో అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక పార్టీ ముగిసింది, మద్యం బాగా సేవించారు. అక్కడి నుంచి ఆ కారు తీసుకొని అతి వేగంగా రోడ్డుపైకి వచ్చారు. మనం చూడొచ్చు. కొత్త ఇన్నోవా కార్ అది. ఒక వాహనాన్ని చేస్ చేయమని వాహనం నడుపుతున్న అతుల్కి అందులో కూర్చున్న ఇంకో వ్యక్తి పురమాయించాడు. ఇంకేముంది, వాహనాన్ని చేస్ చేసే క్రమంలో ఎదురుగా మరొక ట్రక్కును, కంటైనర్ను వెనకాల, ఆ కంటైనర్ వెనకాల ఈ ఇన్నోవా బలంగా ఢీకొట్టింది. అటు నుంచి చెట్టును ఢీకొట్టింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. చెట్టును ఢీకొట్టింది, కంటైనర్ ఢీకొట్టింది, చెట్టును ఢీకొట్టింది. అక్కడి నుంచే ఇక సన్ రూఫ్ లేచిపోయింది, పూర్తిగా డ్యామేజ్. అంతేకాదు తలలు ఎగిసిపడ్డాయి. భయంకరమైన యాక్సిడెంట్ ఇది. 2 తలలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు చూపించడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి అవి డిస్టర్బింగ్ విజువల్స్. ఇవి కూడా డిస్టర్బింగ్ విజువల్సే. అంతటి భయంకరమైన యాక్సిడెంట్ ఇది. కేవలం స్పీడ్ ఎంతటి ప్రమాదమో మరొకసారి ఈ యాక్సిడెంట్ మనకు నొక్కి చెప్తోంది. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ సామెత. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అక్షరాల ఇక్కడ అది నిజమైంది. ఏదైతే థ్రిల్గా భావించారో, ఏదైతే ఆ చేజింగ్ అనే థ్రిల్ను ఎంజాయ్ చేయాలనుకున్నారో, అదే థ్రిల్, అదే క్రేజీనెస్ వీళ్ళ ప్రాణాలు కోల్పోయేలా చేసింది. 5 స్పాట్లను చేరిపోయారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. సో అది ఈ యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యం. డెహ్రాడూన్లో జరిగింది ఈ ఘటన. ఇంతటి ఘటనకు సంబంధించి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి కంప్లైంట్ చేయడానికి పేరెంట్స్ కూడా ముందుకు రాని పరిస్థితి. అంతటి దారుణమైన ఘటన ఇది. సోమవారం అర్ధరాత్రి జరిగింది ఘటన. ఇన్నోవా కారును వేగంగా వెనకాల లారీని ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొట్టింది. మద్యం సేవించి అతి వేగంగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. చాలా భయంకరమైన యాక్సిడెంట్ ఇది. డెహ్రాడూన్లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు.